ఈరోజు భారీ ఎత్తున ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పక్కన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను అలాగే జిల్లా అధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలో చాలా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించిన నాయకులు భారీ ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. ఎందుకంటే చాలా ఘనంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు రాజన్న అన్నా కూడా వైఎస్ఆర్ అన్నా కూడా ఏదేమనుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు చివరి స్థాయిగా 3 అక్షరాలతో ఆయన నిలిచిపోయారు. అదే వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటేనే ఒక బ్రాండ్. ఎందుకంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 16 నెలలు కావస్తున్నా అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా వాటిని కాల్చడం, రాజశేఖర రెడ్డి గారి పేర్లను తొలగించడం, అదేవిధంగా వాటి శిలాఫలకాలను కూడా పగలగొట్టడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పగలగొట్టే ప్రతి దెబ్బ కూడా మా వైఎస్ఆర్ కార్యకర్తల గుండెల్లో పుచ్చుకునే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కానీ ఎప్పటికైనా గతాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మేము తెలియజేస్తున్నాం.